ఈ స్వామి ఒకప్పుడు దేవుడిని నమ్ముడు, ఇప్పుడు మాలేస్తాడు. అయినా సాధువులకు విభూతులు రాసుకున్నాంట్రా. అయినా కుర్ర వయసులో ఎంజాయ్ చేయాలని మాలేంట్రా. అవును మావా. నువ్వు వెళ్ళి స్వామి, నేను వస్తా. మేము సాధులం కాదు స్వామి, మేము రాసేది ఈ సృష్టిలో నాశనం లేని విభూతి. మేము రోజుకి 3 పూటలు తలస్నానం చేసినా మాకు తలనొప్పి ఎందుకు రావో తెలుసా? మేము నుదుటిన విభూతి ధరిస్తాం కాబట్టి. మేము ఎంజాయ్ చేయమని మీకు ఎవరు చెప్పారు? మా స్వాములందరూ కలిసి ఎగురుకుంటూ భజన చేసినప్పుడు సాక్షాత్తు ఆ శివయ్య వచ్చి మాతో తాండవం చేస్తుంటే అది కాదా ఎంజాయ్మెంట్? ఏమన్నారు? కుర్ర వయసులో మాలలేంటనే కదా. దేవుడు కరుణించడం అంటే కనిపించడం కాదు, ఈ మాల అనే భారాన్ని మెడలో వేసి యువతను సరైన దారిలో నడిపించడం. మాల వేస్తే వరాలు పొందకపోవచ్చేమో కానీ మనిషిలో మార్పు, మనశ్శాంతి తప్పనిసరిగా పొందుతాం.